మన శరతాన్ ఓల్డ్ ఏజ్ రూమ్లో ఈ విధంగా మన శరతాన్ గారు పుట్టినరోజు ఈ విధంగా మనకి భోజనాలు పెట్టడానికి ఇక్కడ చాలా మందికి ముందుకు వచ్చాడు. ఇదిగో అన్నగారు ఆధ్వర్యంలో. ఎందుకంటే ఈ విధంగా అన్న ఇక్కడే ఉంటాడు. మనం ఎందుకు చెప్తున్నామంటే ఇది అన్నదానం కాదు, ఇది ఎందుకంటే మన అన్నదానం చెప్పకూడదు. వాస్తవం చెప్పండి, ఓల్డ్ ఏజ్ రూమ్ కాబట్టి మీకు ఎవరికైనా పెళ్లి రోజు వచ్చినా ఇది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తీపిగూడూరు మండలం, ఇది కోడూరు. ఇక్కడ ఓల్డ్ ఏజ్ రూమ్ ఉంది. అన్నగారు కూడా గుర్తుపెట్టుకుని అన్నగారి నెంబర్ కూడా నేను పక్కనే యాడ్ చేస్తాను. ఏ విధం చేతనైనా సరే మీరు మీకు వీలైనంత వరకు మీరు కొద్దిగా ఆస్కారం చూపిస్తారని చెప్పేసి ఈ వీడియో పెడతారు. ఎందుకంటే మన అనేక ప్రాంతాలు అనేక దగ్గరికి వెళ్ళి మనం కూడా భోజనం పెడతాం. కానీ ఏదైనా గొప్ప విషయం ఏంటంటే పేదవారు ఈ దగ్గర వచ్చి పెద్దవారు ముసలివారు వాళ్ళకు కొంచెం సహకారంగా ఉండటకు మరి సేవా కార్యక్రమంలో నేను కూడా పాల్గొని 2 మాటలు చెప్పడం దేవుడు కృప చూపించాడు. మీకు వీలైనంత వరకు మీరు కూడా మళ్ళీ చెప్తాను, పెళ్లి రోజులున్నా పుట్టినరోజులున్నా ఏ కార్యాలున్నా మీరు సెలబ్రేట్ చేసుకుంటే ఈ విధంగా ఇక్కడికి వచ్చి మీరు చేసుకోవాల్సిందిగా చెప్పాను కదా. ఇది కోడూరు. నా నెంబర్ పెడతాను, అలాగే అన్నగారి నెంబర్ పెడతాను. ఇది ఏదంటే మెయిన్ అన్నగారి పుట్టినరోజు శరత వల్ల మనం అందరం ఇక్కడ రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ టీం అంతా వచ్చారు. బృందం కూడా చేసి అన్నగారి పేరు అంతా వస్తారు. ఎందుకంటే వాళ్ళ టీం సర్వేపల్లి మొత్తం వేసి వాళ్ళ టీం అంతా కూడా వచ్చింది. ఈ విధంగా ముందు ఏదంటే 10 మందికి భోజనం పెట్టాలని ఆలోచన కలిగించడం అది చాలా గొప్ప విషయం. నేను పదే మళ్ళీ చెప్తాను. ఎందుకంటే మీరు ఎవరు ఏ స్థానంలో ఉన్నా సరే ఈ పూట కోసమే మన కోటి విద్యలు మనకి. అందుకే నేను చెప్పి మీకు వీలైనంత వరకు 10 మంది భోజనం పెట్టి మనం అందరం కూడా బాగుండాలి. అలాగే మనం బాగున్నప్పుడు సమాజం బాగుండాలన్నట్టుగా అందరం బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. అందరికీ అలా చాలా విషయాలు ఓకే. అంతే కావాల్సిందే వేయించుకోండి. వరదాగా అన్ని రాలేవాడు అక్కడే ఉండండి. మీరు లేచి రాలేకపోతే ఆడే ఉండండి, ఆడికే భోజనాలు వస్తాయి. కావాలంతా పెట్టించుకోండి. వంకాయ కూర చికెన్ కూర పెట్టించుకో. ఆయనకి ఏ కూర నువ్వు పెట్టించుకో. తినండి, అందరూ కడుపు నిండా తినండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తినేవాళ్ళు మాత్రం గుర్తు చేసుకోవాలి. అనగేయాల సేవా కార్యక్రమాలు కొద్దిగా ఏ ఛానల్ మీద అన్నా? మీ ఛానల్ ఏ ఛానల్ అన్నా? తినేసి ఈరోజు బర్త్డే వేడుకలు ఏర్పాటు చేసిన మా జన కోటేశ్వరరావు అన్న గారికి, టిన్సిడ్ శ్రీహరన్న గారికి, మస్తాన్ గారికి, నారాయణ అన్న గారికి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఓల్డ్ ఏజ్ హోమ్ వారికి
రేపు పుట్టినరోజు ఎవరికి? పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు సందర్భంగా అది ఎవరికి పుట్టినరోజు అని అది పుట్టినరోజు సందర్భంగా శరత్ బాబు గారు, నేను జయభారత్ సరేపల్లి నియోజకవర్గ నాయకుడిని. నాకు పిల్లకాయలు బాగా ఏర్పాటు చేశారు. మా పెద్దన్నగా పిన్సిట్ శ్రీహరి గారు గెస్ట్ గా ఇచ్చేసి నా పసుపులేటి నాగేశ్వరరావు అన్న గారు, మా అమ్మగారు వీళ్ళందరి సమక్షంలో కేక్ కట్ చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన ఓల్డ్ ఏజ్ హోమ్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మెయిన్ ఎవరు వచ్చాము ఎవరిది రోజా అన్న కట్ చేయాలా? వెళ్ళలేదు ఇక. ఇప్పుడు కొట్టండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అరవండి. మేము వచ్చి మా పెద్ద అనా రావా మా అన్న నువ్వా? మా అమ్మగారు ఇక బర్త్డే పెట్టు అది కొద్ది తీయాలి కదా టోపీ పెట్టుకుంటే కనిపిస్తుంది ఎలక్షన్ కేక్ ఇచ్చేస్తే వాడు భోజనానికి వెళ్ళిపోతాడు. ఇచ్చిండు సార్ రాజశేఖర్ సారు ఇక్కడ అక్క వంట చేస్తుందంట. ఇక్కడున్న ఓల్డ్ ఏజ్ రూమ్ లో ప్రతి ఒక్కరికి అక్కగారు వంట చేసేది. ఎందుకంటే చాలా ఆత్మీయతగా చాలా ప్రేమగా చూసుకుంటది. వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేక ఇప్పుడే వస్తా ఉంటాడు చూసుకొని. రాజశేఖర్ సార్ది ఓల్డ్ ఏజ్ హోమ్. ఏదో దాతలు కొద్దిగా సహాయం చేయండి. నేను ఇక్కడ వంటామని. నా పేరు శంకరమ్మ. అవునక్క కొంచెం నువ్వు పక్కన ఉండు కొంచెం. మనం చాలా దుక్కున చాలా విధాలుగా ఖర్చు పెడతాం. కాకపోతే ఏంటంటే చెప్తాను కదా, ఓల్డ్ ఏజ్ రూమ్లోకి వచ్చి ఈ విధంగా పుట్టినరోజు చేసుకుని ఇక్కడున్న 25 మందికి భోజనాలు పెట్టడం జరిగింది. దాదాపు మొత్తం కలిపి ఒక 60-70 మంది కూడా ఇక్కడ భోజనాలు చేస్తున్నాం. మీ ప్రాంతాల్లో కూడా మీరు ఈ విధంగా చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఏరియాలు బట్టి మీరు ఎవరైనా లేనివారు ఉన్నప్పుడు, లేకపోతే ఓల్డ్ ఏజ్ రూమ్లో ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా భేదవారు ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో మీరు ఖచ్చితంగా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకు చెప్తానంటే ఖచ్చితంగా కొంతమందికి అన్నం పెట్టడానికి మనంతో మనం కొంచెం ఆస్కారంగా ఉండాలని చెప్పేసి నాకు ఒక ఆలోచన. ఎందుకు ఈ మాట పదే చెప్తానంటే మనం చేసుకునేదే కాదు, 10 మందికి అన్నం పెట్టినప్పుడు భగవంతుడు మనల్ని కూడా ఖచ్చితంగా దేవుడు జీవిస్తాడు. అందుకని ఈ విధంగా మీరు కూడా భోజనాలు పెట్టుకోండి. పదే చెప్తున్న పెళ్లి రోజులున్నా పుట్టినరోజులున్నా మీరు మీ వంతు మీరు ఈ విధంగా చేసుకోమని చెప్పడం జరుగుతుంది. పెళ్లి రోజుకి వచ్చినా పుట్టినరోజులు వచ్చినా ఖచ్చితంగా 100 మంది లేని వారికి అయితే మీ విధంగా మీరు ఆస్కారం పెట్టి భోజనాలు పెడతారని చెప్పేసి నా ఒక ఆలోచనతో ఈ వీడియో పెడుతున్నాను. దయచేసి పెళ్లి రోజు పుట్టినరోజులకి మీరు కేటాయించుకుంటూ కొంతమందికి భోజనాలు పెట్టాలని చెప్పేసి నా ఒక ఆశ. వస్తావా? ఏం పేరు నీ పేరా? వస్తాను మంది చెప్పు కదా. వస్తానమ్మా వాడికి చుట్టుపాడు మన బర్తాయి చూసుకోబో
అది లోపల అమ్మిడి ఉండాలా. మనం భోజనం కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడంటే మన పేజ్ చూపులు ఎవరు పెడతారు అనుకున్నాం, అందుకే మనం కూడా చూపిస్తున్నాం. చూశారు కదా, ఖచ్చితంగా మీరు మాత్రం సహాయం చేయడానికి మీ వంతు మీరు సహాయం చేయాలి. చిట్కా మళ్ళీ ఇది 2017లో అదేనా, 2017లో స్టార్ట్ చేశారు. కోవూరులో ఉండింది అది, ఇంతకుముందు కొవ్వూరులో ఉండిందంట. కోవూరు కాదు, మైపాడు మైపాడు నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశాను. చూసారు అందరూ, మీరు చూసే ఉంటారు. ఖచ్చితంగా మీరు ఏ విధంగా సాయం చేయాలనుకున్నా మీరు ఖచ్చితంగా సాయం చేయొచ్చు. పెట్టింది కోడూరు ఇది అంటే కొత్త కోడూరు, పాత కోడూరుకి వెళ్ళేది బీచ్కి వెళ్ళే రోడ్డు కూడా, అంటే ఇది కోడూరు ఊరి. రావాలి రండి. అన్నగారు శరతాన్న గారిది ఈరోజు శరతాన్న గారిది పుట్టినరోజు. ఈ ఓల్డేజ్ రూమ్లో ఈరోజు అన్నగారు భోజనాలు తీసుకురావడం జరిగింది. అన్నగారి ద్వారా మేము రావడం జరిగింది. అలాగే మీరు కూడా అందరూ వస్తే బాగుంటుంది. ఈ ఓల్డేజ్ రూమ్లో ఏంటంటే మీరందరూ కూడా సాయం చేసి మీ పెళ్లి రోజులున్నా పుట్టినరోజులున్నా ఏదున్నా సరే ఈ ఓల్డేజ్ రూమ్లో వచ్చి చేసుకోవాలని. ఓకే, ఆశ్చర్యం ఒక డీటెయిల్ అంటే చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ ఆల్రెడీ ఎంటర్ మీకు దీని ముందే చూపించడానికి ఇది చూపిస్తాను అనమాట. ఇది ఇక్కడే ఉంటారు అందరూ. ఇది రోడ్డు, ఇదంతా కూడా ఫోన్ నెంబర్. ఓకే, నెంబర్ ఓకే, నెంబర్ కూడా ఉంది. ఇది దీనికి సంబంధించి ఇక్కడ కూడా ఏదో ఒక నెంబర్ ఉంది. ఇది మీకు అడ్రస్ చూపిస్తాను, ఇది కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు కాసేపు భోజనాలు వస్తున్నాయి. భోజనం రాకముందు వీళ్ళందరూ కూడా చూపిస్తాను అన్నమాట. ఏది ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళందరూ. అది వీళ్ళ కోసం మనం వీడియో కూడా పెడుతున్నాం ఈరోజు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం చాలా చేస్తున్నాం, కానీ ఇక్కడ ఓల్డేజ్ రూమ్ ఉందన్నది నాకు కూడా ఇప్పుడు తెలియదు. ఇది 2017 నుంచేమో ప్రారంభించున్నారంట. ఇది మనకు తెలియదు. ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళకి కొంచెం బలమైన ఆహారం కావాలి కాబట్టి మీకు వీలైనంత వరకు మీరు సహాయం చేయడానికి మీరు ముందుకు వస్తారని చెప్పి ఒక ఆలోచన. అన్న వెనకెలా అడిపోయి వెనకొచ్చి మస్తానమ్మ. ఇవన్నీ కూడా చూపించేది ఏంటంటే అలా ఏరే పేరేనా, ఊరి పేరు చెప్పోసారి. కోడూరు తీపిగూడ, అది తెలుసులే. అంటే ఇది కోడూరు. సరే, నీ పేరు? ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇదంతా వృద్ధాశ్రమం, అంటే ఓల్డేజ్ రూమ్ అనమాట ఇది. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటారు. నీ పేరేం పేరమ్మా? సేనమ్మ. ఇవన్నీ కూడా చూపిస్తున్న కారణం మీరు ఎప్పుడైనా, నీ పేరు తల్లి? రత్తమ్మ. ఓకే, బాగుంది. నీ పేరు చెప్పు తల్లి? రవణమ్మ. ఓకే, మా నీ పేరేం పేరమ్మా? మస్తానమ్మ. మా నీ పేరు? కోటేశ్వరమ్మ. నీ పేరమ్మా? మస్తానమ్మ. మనం ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నామంటే పాపం తల్లులందరూ ఇక్కడ ఉంటున్నారు. మీరు ఏమైనా సరే పెళ్ళిళ్ళ రోజులు పుట్టినరోజులు అలాంటివి ఏమైనా చేసుకున్నట్లయితే ఈ తల్లికి వచ్చి అంటే చాలా ఖర్చులు ఉంటాయి. ఆల్రెడీ వీళ్ళు చాలామందికి ఖర్చులు అంటే తలకు నూనె కానించి అలాగే సబ్బులు కానీ నూనె కానీ ఇలా పర్సనల్గా తింటాకి కానీ ఇలా భోజనాలు అయితే 3 పూటలు పెడతారు. కానీ తింటాకి ఏమైనా బిస్కెట్లు లాంటివి అలాంటివి కూడా ఒకవేళ మీరు ఇవ్వాలంటే ఈ ఆశ్రమంలో మీరు ఇవ్వటానికి కొంచెం ఆసక్తి చూపిస్తారని చెప్పేసి నేను ఈ వీడియో పెడతాను. నీ పేరేం పేరమ్మా? ఎంకమ్మ. నీదే ఏం పేరు? అజరాత్తమ్మ. అయ్యారు మీ పేరు? సుబ్బరాయుడు. అమ్మా నీ పేరు? రవణమ్మ. సార్ మీ పేరు? దస్సియ. చూశారు కదా ఇవన్నీ కూడా. అమ్మ నీ పేరేం పేరమ్మా? శాసమ్మ. ఇవన్నీ రూములు ఇవన్నీ చూపించడానికి కారణం ఏంటంటే మీరేమైనా సహాయం చేస్తారని ఖచ్చితంగా వీళ్ళకి సహాయం చేయాలి. చాలా పెద్ద వయసు, వృద్ధాప్యులు ఉన్నారు. ఒక 25 మంది వరకు ఈ రూమ్లో ఉంటున్నారు. ఇవన్నీ మీకు చూపించడానికి కారణం ఏంటంటే మీ వంతుగా మీరు ఏమైనా సహాయం చేస్తారని చెప్పడానికి వీడియో పెడుతున్నాం. సార్ మీ పేరేం పేరు సార్? సుబ్రహ్మణ్యం. అయ్యగారు మీ పేరు? సిద్ధయ్య. మీ పేరు అయ్యగారు? నాగేశ్వరరావు. చూసారు కదా వాళ్ళ రూమ్లో బడ్లేని. మీ పేరు అయ్యగారు? సేనయ్య. సార్ మీ పేరు? పెంచిలియ. మీ పేరు అయ్యగారు? చూసారు కదా ఇవన్నీ కూడా చూపిస్తున్నాను మీకు.
మీకు వీలైనంత వరకు, ఎందుకంటే మందులు కూడా ఇస్తారు, కానీ బలమైన ఆహారం వేయటానికి ఇంకా మీరు ఏమైనా పాలు లాంటివి ఇలాంటివి కూడా కొన్ని ఇస్తూ ఉంటే కొంచెం బాగుంటుందని మనకు ఆలోచన ఇవి పెట్టడం జరుగుతుంది. మీకు వీలైనంత వరకు ఇది ఓల్డేజ్ రూమ్ కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఎక్కడే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మారుతూ ఉంటే వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇంకొకరిని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందంట. మీకు వీలైనంత వరకు మీకు సహాయం చేయండి. ఎందుకంటే పాలు కానీ ఇలా కొంచెం బలమైన ఆహారం, కొన్ని ఆహారాలు ఉంటాయి, అవన్నీ కూడా వీళ్ళకి కొంచెం అందించడానికి కొంచెం బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే మనం వీడియోలు పెడుతున్నప్పుడు ఎంతోమంది సాయం చేయాలనుకుంటారు. ఇది కోడూరు ఉంది, అంటే మనం కొత్త కోడూరు పాత కోడూరు సెంటర్ చెప్తాం కదా, అలాగా ఇది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, అలాగే తీపిగూడూరు మండలం. వీళ్ళందరూ చూపిస్తున్నాను ఖచ్చితంగా. కొంచెం ఎవరి మీద ఓకే ఈరోజు శరతన్న గారు పుట్టినరోజు దగ్గర ద్వారా ఏదంటే ఇక్కడ ఓల్డేజ్ రూమ్ ఉంది. అన్నగారి పేరు రాజశేఖర అయ్య గారు. ఈ ఓల్డేజ్ రూమ్ మొత్తం నడిపిస్తుంది సారే. ఎందుకు ఈ వీడియో కూడా పేరు చెప్తున్నాను అంటే, ఈ పేరు కూడా మీరు ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎవరికైనా పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ఏవైనా వేడుకలు చేసుకున్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఓల్డేజ్ రూమ్, ఇది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు కోడూరు. అంటే ఇది మనకి చూపిస్తున్నాం. ఈ అడ్రస్ కూడా అలాగే ఇక్కడ నెంబర్ కూడా పెడతాం, దాంట్లో పక్కన నెంబర్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఛానల్ నాది కాబట్టి. దయచేసి మీరందరూ కూడా ఏ వేడుక చేసుకున్నా ఇక్కడికి వచ్చి ఈ ఓల్డేజ్ రూమ్లో కొంతమంది 25 మంది 30 మంది దాకా ఉంటారు. వీళ్ళందరికీ మీకు వీలైనంత వరకు ఉదయం టిఫిన్ అయినా, మధ్యాహ్నం భోజనం అయినా, సాయంత్రం భోజనం అయినా మీరు సార్లను సంప్రదించి మీకు వీలైనంత సహాయం చేయాల్సిందిగా మా తరపుని మీ అందరికీ అన్నగారు పుట్టినరోజు తరపుని శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. రకరకాల